ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయనా, ఈ యొక్క ఆగస్టు మాసంలో మొదటి ఆదివారం నిన్ను ఆరాధించుకున్నటకు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రములు తండ్రి. దేవా, నిన్ను ఆరాధించుకున్నటకు ఇక్కడ కూడి వచ్చిన ఈ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఎవరికి ఏ మాటలు కావాలో, ఎవరు ఏ మాటల కొరకు ఎదురు చూస్తున్నారో మీకు సమస్తము తెలుసు తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుని మీరే ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడండి, ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ విషయంలో 30 60 100 ఫలింపు దయచేయండి తండ్రి. ఇది ఈ భూలోకం మీద మేము కన్నులు మూస్తే, అంటే మరణిస్తే నాయన పరలోకంలో నిన్ను చూసే కన్నులు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవా, నీ మాటలు వినుటకు మాకు వినగలిగే చెవి, గ్రహించుకునే హృదయమును, మరి ముఖ్యంగా విన్న ప్రతి మాట కూడా మా బ్రతుకులో చూపించే వారిగా ఉండుటకు దయతో మీరు సహాయము దయచేయమని దేవా, ఇప్పుడు నీ వాక్యమును చెబుతూ ఉండగా తండ్రి నాయన మీరే ఆయన మాట్లాడండి. మరి ముఖ్యంగా నీ వాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు నాలో ఉన్న మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మాకు పంపించండి నాయన. వింటున్న వారికి వినగలిగించి గ్రహించుకునే హృదయమును దేవా, దుష్టుడు ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా హృదయమని పలక మీద వాటిని భద్రపరుచుకునే భాగ్యము వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని, గొప్ప కార్యములు మీరే జరిపించండి. మీ నామానికి మీరే మహిమను తెచ్చుకున్నామని మా కొరకు త్వరలో రానియున్న నీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వరకు ఈ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందామండి. దేవాది దేవుని కృపను బట్టి దేవుడు అనుగ్రహించిన ఈ సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ప్రతిరోజు కూడా వాక్యమనే ఆహారంతో మన యొక్క కడుపును నింపుకుంటూ దేవుడు మనల్ని బ్రతకమన్నట్టుగా దేవుడు మన కొరకు అని ఎలాగైతే ఆలోచిస్తున్నారో, అని ఏమై ఆలోచిస్తున్నారో అవి గుర్తిరిగి దాని ప్రకారంగా మనం బ్రతకాలని బైబిల్ సెలవిస్తుంది. మరి ముఖ్యంగా మన జీవితాల్లో మనకు బాగా అవసరమైంది, మన జీవితాల్లో మనకు బాగా కావలసింది ఏంటని మనం ఆలోచించగలిగితే, ఈ భూమి మీద బ్రతకడానికి మనకి ఏం కావాలండి? భూమి మీద మనం బ్రతకడానికి మనకి ఏం కావాలంటే ఆహారం కావాలి, అంతేనా? ఆహారం కావాలి. ఆహారంతో పాటు ఇంకేం కావాలి? ఆహారం ఒకటి ఉంటే సరిపోతుందా అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆహారం కంటే ముఖ్యమైనది మనకు ఒకటి ఉంది, ఈ లోకంలో బ్రతకడానికి. గాలి లేకపోతే మనం బ్రతకలేము. ఈరోజు గాలి గురించి ఎంత అవసరం పడుతుందో చెప్పండి. ఆక్సిజన్ అందట్లేదట, ఆక్సిజన్ లేదట. ఎవరు చచ్చిపోతున్నారు? కోటీశ్వర్లే చనిపోతున్నారు. అంటే అన్నిటికంటే ప్రాముఖ్యం ఇప్పుడు ఏంటంటే గాలి. గాలి మనకు కొనుక్కోకుండానే మనకి ఏమొస్తుంది? గాలి వస్తుందా లేదా చెప్పండి. ఈరోజు కొనుక్కుని కూడా గాలి తెచ్చుకున్నారు లేదా? హాస్పిటల్కి వెళ్తే ఏం కావాలి? ఆక్సిజన్ అందట్లేదట. ఆక్సిజన్ అంటే ఏంటి? గాలే కదా. మరి గాలిని ఏం చేస్తున్నారు? కొంటున్నారు ఇప్పుడు. అంటే దేవుడు మనలందరినీ ప్రేమించి మనందరినీ కూడా బ్రతికించడానికి ఆయన ఈ లోకంలో మొట్టమొదటిగా పెట్టింది ఏంటంటే గాలి. ఈ గాలితో పాటు మానవులందరికీ అన్నీ ఇచ్చేశాడు. అన్నీ ఇచ్చి జాగ్రత్తగా బ్రతకమని చెప్పాడు. అన్నీ ఇచ్చి జాగ్రత్తగా బ్రతకమని చెప్పాడు. అన్నీ ఇచ్చి జాగ్రత్తగా బ్రతకమంటే మానవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇవేమీ నాకొద్దు, నాకు ఈ లోకంలో ఉన్నవి కావాలి అంటే దేవుడిచ్చినవి పక్కన పెట్టి, దేవుడిచ్చిన వాటిని తీసుకోకుండా, దేవుడిచ్చిన వాటియే ముఖ్యమని అనుకోకుండా ఇంకా వేరే ఏమో కావాలి, వేరే వాటి గురించి ఆశపడుతూ
దేవుడికి దూరం అయిపోతున్న క్రైస్తవ్యలో చాలా మంది క్రైస్తవులు మనకి కనిపిస్తున్నారు. కానీ ఈరోజు ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని మనం నేర్చుకుందాం. పోయిన వారం ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? ఉజ్జియా. ఆయన ఎలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు? దేవుని సహాయం. దేవుని సహాయం ఎలా లభించింది ఆయనకి? దేవుని సహాయము అందరికి వచ్చేస్తుందా? దేవుని సహాయము అందరికీ ఉంటుందా అంటే అందరికీ ఉంటుంది, కానీ అందులో కొంతమంది ప్రత్యేకింపబడి ఉండాలి. అంటే ప్రత్యేకింపబడి ఉండడం అంటే ఆయనకి నచ్చిన విధంగా బ్రతికేవారు. మరి ఆయనకి నచ్చిన విధంగా కాకుండా ఆయన్ని బాధ పెట్టే విధంగా బ్రతికిన వారికి దేవుని సహాయం ఉంటుందా? దేవుడు వారిని ఆశీర్వదిస్తాడా? దేవుడు వారిని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తాడా? దేవుని లెక్క ప్రకారం అడుగుతున్నాడు. దేవుడంటే భయం లేని వారు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు లోకపరంగా. దేవుడి మీద బురద జల్లేవారు కావచ్చు, దేవుడి మీద అనేకమైన మాటలు అనేవారు కావచ్చు, వాళ్ళందరూ కూడా లోకపరంగా ఎలా ఉన్నారంటే ఒక స్థాయి కలిగి ఉన్నారు. ఆ స్థాయి గురించి నేను మాట్లాడట్లేదు. ఆ స్థాయి గురించి మనం అసలు మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. నేను మాట్లాడే స్థాయి ఏంటంటే ఆత్మీయ సహవాసం అనే స్థాయి. ఆత్మీయ తీవ్రతలో ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళామన్నదే మనం బాగా పరిశీలించవలసిన పని. అంతే తప్ప వేరే స్థాయి గురించి మనం ఆలోచించవలసిన అవసరత లేదు. ప్రేమ దేవుని వల్ల ఇక్కడ లోకపరంగా ఉజ్జియా ఆశీర్వదింపబడ్డాడు. ఆశీర్వదింపబడిన ఎవరి సహాయం ఉంది అక్కడనంటే దేవుని సహాయం మనకు కనిపిస్తుంది. దేవుడు ఉజ్జియాకు తోడై ఉన్నాడట. తోడై ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు ఉజ్జియా యొక్క కీర్తి ఆ దేశాలన్నిటికీ దూరంగా వ్యాపించిందట. దూరం అంటే ఆయన ఉండే దేశమే కాకుండా పక్క దేశాలకు కూడా ఉజ్జియా అంటే అతను చాలా పరాక్రమం కలిగిన వాడు, మంచి రాజు, బాగా ధనాన్ని సంపాదించాడు, బాగా గొర్రెలు సంపాదించాడు, బాగా పశువులు సంపాదించాడు, ఆ రాజ్యాన్ని చాలా బాగా పరిపాలిస్తున్నాడు. అంటే ఒక మంచి రాజుగా ఉన్నాడు, ధనవంతుడైన రాజుగా ఉన్నాడు, మంచి పేరు సంపాదించుకున్న రాజుగా ఉన్నాడు, మంచి పరాక్రమశాలిగా ఉజ్జియా అనే రాజు మనకి కనిపిస్తున్నాడు. ఎవరి వలనయ్యా అంత ఉన్నతమైన స్థాయికి ఉజ్జియా అనే రాజు వెళ్ళాడు అని అంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళా మాట చూద్దాం. ఏ గ్రంథంలో ఉందా మాట? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము. ఇక్కడ ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను ప్రాకారం మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచెను. అదియు కాక అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యములో అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష కలవాడు గనుక పర్వతముల్లోను కర్మేల్లోను అతనికి వ్యవసాయము, ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. ఇవన్నీ చదువుకొచ్చిన తర్వాత 15వ వచనంలో ఏమన్నాడు? మరియు అతడు అమ్ములనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకు ఉపాయాసాలను కల్పించెను. యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను గురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడంత వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక
అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అతడు స్థిరపడే వరకు అతనికి ఏం కలిగిందట? ఆశ్చర్యకరమైన సహాయం అట. ఆశ్చర్యకరమైన సహాయం అంటే ఆయన ఊహించుండని కార్యాలు ఉజ్జియా యొక్క జీవితంలో జరిగాయి. మరొక విషయం ఏంటంటే, ఎందుకయ్యా అతడు అంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు, ఎందుకయ్యా ఆ యొక్క దేశాల్లో అతని యొక్క కీర్తి వ్యాపింపబడింది అనంటే కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఎందుకున్నాడు? ఇక్కడ ఈ పాయింట్ మనం ఆలోచించాలి. దేవుడు ఉజ్జియాకి తోడై ఎందుకున్నాడు అనంటే అక్కడే ఆ అధ్యాయంలోనే ఒక మాట రాయబడి ఉంది. అది ఎక్కడనంటే 5వ వచనం. అది 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్ష 4వ వచనం కానీ చదువుతాము. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. ఒకటి, ఎలా ఉన్నాడు ఆయన? యథార్థముగా ప్రవర్తించును. తర్వాత దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేయను. ఒకటి, యథార్థంగా బ్రతికాడు. 2, యెహోవాను ఆశ్రయించాడు. అక్కడ మరొక మాట కూడా రాయబడింది, యెహోవాను ఆశ్రయించినంత కాలము. చూడండి, ఈ పాయింట్ మనకి చాలా మందికి అర్థం కాదు. దేవుని యథార్థంగా బ్రతికాడు. రెండవది, దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు అతన్ని వర్ధిల్లింప చేశాడు. ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుందా మీకు? ఇది క్యాచ్ చేయగలిగాం అనుకోండి, మన జీవితంలో ఎప్పుడు కూడా వర్ధిల్లుతూనే ఉంటాం. అది అర్థం కాకపోతేనే ఏమవుతుందంటే వర్ధిల్లడానికి ఆ ప్లానింగ్ మనకి అర్థం కావట్లేదు. వర్ధిల్లాలి, ఇదిలో వర్ధిల్లాలి, దేవుడిచ్చిన కుటుంబాన్ని కాపాడుకోవడంలో వర్ధిల్లాలి, దేవుడిచ్చిన కుటుంబాన్ని రక్షించుకుంటూ. కుటుంబం అంటే ఇంట్లో భార్య పిల్లలు అని అనుకుంటారేమో, కాదు. కుటుంబం అంటే సంఘం. ఇప్పుడు సంఘంలో ఉన్న పిల్లల కొరకు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కుటుంబం అంటే మనం అనుకుంటాము భార్య, భర్త, తర్వాత పిల్లలు, అంతేనా కుటుంబం అంటే? లోకంలో అయితే కుటుంబం అంతే. లోకపరమైన కుటుంబం ఏదయ్యా అని అనుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్కరూ మీ కుటుంబం ఎలా ఉంది అని అంటే ఏమంటారు? నా భార్య, నేను, నా పిల్లలు, మాది ఒక కుటుంబం. కానీ క్రైస్తవుడు అలా అనుకోకూడదట. క్రైస్తవుడు ఏమనుకోవాలి? నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో ఆ సంఘంలో ఉన్న అందరూ కూడా ఒకే కుటుంబముగా బ్రతకాలి. అందుకే క్రైస్తవ్యం ఎక్కువగా ఏం చూపిస్తుంది అంటే ప్రేమను చూపిస్తుంది. ప్రేమ కలిగి ఉండుటకు కష్టపడాలి అంటుంది బైబిల్. ఈ ప్రేమను ఎలా కలిగి మనం ఉండాలి అని అంటే, మొదటిగా యెహోవా యందు యథార్థంగా మనం బ్రతకాలి. రెండవది, ఆయనను ఆశ్రయించాలి. ఆయనను మీరు ఆశ్రయిస్తే, మీరు ఆశ్రయించినంత కాలము ఆయన మనల్ని ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనం వర్ధిల్లాలి అని అంటే మనం దేవునితో ఏం చేయాలి? సహవాసం చేయాలి. సహవాసం చేయడానికి కొన్ని ఉద్దేశవలసినవి కూడా ఉన్నాయి. ఆయనతో సహవాసం చేయాలంటే నువ్వు ఎలా ఉంటే అలా కుదరదు ఆయనతో సహవాసం చేయడానికి. మీకు అర్థమవుతుందండి? మీరు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయాలంటే అది మీకు వాడికి మనసు కలిపితే ఫ్రెండ్షిప్ ఏమవుతుంది? కొనసాగుతుంది. ఎప్పుడైనా మనస్పర్ధలు వస్తే ఆ యొక్క ఫ్రెండ్షిప్ ఏమవుతుంది? కట్ అయిపోతుంది. అలాగే దేవునితో కూడా సహవాసం ఆయనకి నచ్చిన విధంగా మనం బ్రతుకుతేనే ఆ సహవాసం కంటిన్యూ అవుతుంది. ఆయనకి నచ్చలేని విషయాలు ఏమైనా మనలో ఉన్నాయనుకోండి, సహవాసం కంటిన్యూ అవుతుందా? కట్ అవుతుందా? కంటిన్యూ అవుతుందా? కట్ అయిపోతుంది. ఇప్పుడు ఉజ్జియా విషయంలో కూడా మీకు అదే చూపించాలనుకుంటున్నాను.
పోయిన వారు అంతా కూడా ఉజ్జియా గురించి మనం ఎంత గొప్పగా మాట్లాడుకున్నాం చెప్పండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే. యుద్ధానికి వెళ్తే యుద్ధంలో గెలుపు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, లేదా ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఆయన గెలిపే. ఆయనకు ఓటమి అనేది ఎక్కడా లేదట. ఉన్నతంగా బ్రతికేస్తున్నాడట ఉజ్జియా అనే రాజు. 17వ సంవత్సరంలోనే మొదలు పెట్టేశాడు. ఏంటైనా రాజ్య పరిపాలన. మంచి యవ్వన స్థితిలో రాజ్యాన్ని పరిపాలించడం మొదలు పెట్టాడు. ఆ యవ్వన స్థితిలో అనేకమైన కోరికలు ఉంటాయి, అనేకమైన ఆలోచనలు ఉంటాయి. అవన్నిటినీ తన కాళ్ళ కింద ఏం చేశాడు? తొక్కేశాడు. తొక్కేశాడంటే ఏంటి కారణం? దేవుడు ఉజ్జియాకు తోడై ఉన్నాడు కాబట్టి ఆ యవ్వన కాలంలో తనకొచ్చే ప్రతి ఆలోచనలు కూడా ఏం చేశాడంటే తన పాదముల కిందేసి చెదగదొక్కేశాడు. కాబట్టి దేవుడికి నచ్చాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రతి విషయంలో కూడా వర్ధిల్ల చేశాడు. ఉజ్జియాని వర్ధిల్ల చేశాడు. రైట్. వర్ధిల్ల చేశాడు అంటే కొన్ని కారణాలు మనం ఆలోచించాలి. అతనిలో ఏమేమి లేవో మనం ముందు ఆలోచిద్దాము. తర్వాత ఏమొచ్చాయో తర్వాత వెళ్తే మనకు అర్థమైపోతుంది. రైట్. ముందు సామెతల గ్రంథానికి వెళ్ళి ఆలోచిద్దాం. సామెతల గ్రంథంలో కొన్ని మాటలు దేవుడు రాయించడం జరిగింది. ప్రేమ దేవుడు మాటలు ఏంటంటే కింద మనం చదువుకున్న వాక్య పట్టణంలోనే సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనంగా చదువుదాం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గము, తన ప్రవక్తని కనిపెట్టివాడు తన ప్రాణమును కాపాడుకునేను. ఇక్కడ ఆగుదాం ఒకసారి. యథార్థవంతుడిగా బ్రతకవలసిన వాడికి కావలసిన లక్షణం ఏంటి అని అంటే ఇక్కడ అంటున్నాడు చెడుతనమును విడిచి. అంటే యథార్థంగా బ్రతకడం అంటే అర్థం ఏంటి? చెడుతనమును విడిచిపెట్టాలి. యోబు గారు మాట అంటారు కదండి. యోబు గారి గురించి దేవుడు రాయితో మాట అంటాడు. ఏ మాట? వినపండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము ప్రారంభోచనగా చదవండి ఒకసారి. మన ఇక్కడికే వద్దాము. యోబు గ్రంథము ప్రారంభాధ్యాయము ప్రారంభోచనంగా ఒకసారి ఆ మాటను చదువుదాం. ప్రేమ దేవుడు. యోబు అని ఒక మనుషుడుండెను. చూడండి, యోబు ఎలాంటి వాడట? యథార్థవంతుడును న్యాయవంతుడునై. చూడండి, యథార్థవంతుడు ప్లస్ న్యాయవంతుడు. అంటే దేవుడే యోబు గారి గురించి రాయించిన మాటే కదా. ఏంటి మీరు బాగా అర్థం చేసుకోవాలి. యోబు గారి గురించి ఎవరు రాయించిన మాట ఇది? మీరు బాగా అర్థం చేసుకోండి. ఆ యోబు ఎలాంటి వాడట? యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. ఈ మాటలు చదువుతుంటే అనిపిస్తుందంటే యథార్థవంతుడు అంటే నేను యథార్థవంతుడని చెప్పుకున్నవాడు కాదట. చాలా మంది యథార్థవంతుణ్ణి, నాకంటే గొప్పవాడు లేదంటారు. చూశారు, వాడు అసలు యథార్థవంతుడే కాదట. అసలు తన నోటుతో తాను చెప్పుకుంటూ నీ నీతిమంతుడని చెప్పుకున్నవాడు నీతిమంతుడే కాదట. అంటే బైబుల్ ఎంత చక్కటి మాటలు చెప్తుందో చూడండి. ఈరోజు క్రైస్తవ్యానికి మాట అర్థం కావట్లేదు. క్రైస్తవులు ఉన్నవారు అనుకుంటారు నేను యథార్థవంతుని. నువ్వు కాదయ్యా అనడం ఎవరనాలి? ఎదుటివాడు చెప్పాలి, లేదా దేవుడే సాక్ష్యాన్ని పలికించాలి. మన నోట మనం అనుకోవడం అనేది కరెక్ట్ కాదని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఇప్పుడు యోబు గారి గురించి చెప్తుంది ఎవరు? యోబు గారు అనుకుంటున్నాడా నేను గొప్పవాడిని? యోబు గారు చెప్తున్నాడా నేను న్యాయవంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నాకంటే గొప్పవాడు లేదని యోబు గారు చెప్తున్నట్టుగా ఈ మాటలు ఉన్నాయా? కాదు. దేవుడు రాయిస్తూ అంటున్నాడు అతడు న్యాయవంతుడును యథార్థవంతుడునై ఉండి యెహోవా యందు భయభక్తులు కలిగి. చూడండి ఏమని రాసి ఉంది? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడాయను. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? చెడుతనమును విసర్జించాలి. అంటే యథార్థంగా ఉండేవాడు ఎలా ఉంటాడు ఆయన అంటే చెడుతనాన్ని ఏం చేస్తాడు? విసర్జిస్తాడు.
విసర్జిస్తాడు. ఈ మాటలు మనం బాగా ఆలోచించినప్పుడు యోబు గారి జీవితంలో యోబు గారు ఎలా ప్రతికారయ్యారంటే, అతడు న్యాయవంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. అది యథార్థవంతుడి యొక్క లక్షణం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేయాలి? మనం చదువుకున్న మాట సామెతల గ్రంథంలోకి వచ్చేద్దాం. 17వ వచనం, 16వ అధ్యాయం 17వ వచనం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. అక్కడ యోబు గారు కూడా చెడుతనాన్ని ఏం చేశాడట? విసర్జించాడు. ఆయన పరలోకానికి మార్గంలోనే ఉన్నాడు. ప్రేమ దేవుని వల్ల ఇక్కడ ఉన్న మాటలు కూడా మనం ఆలోచించినప్పుడు, ఒకరిని తన ప్రవక్తను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకునేను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? తన ప్రవక్తను అంటున్నాడు. తన ప్రవక్తను అంటే ఎవరి గురించి అండి? ఎవరి గురించి అండి మాట్లాడంటే? ఎవరి గురించి ఎత్తుకోవద్దు, మన గురించి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ప్రవక్తలను ఏం చేయాలి? మన ప్రవక్తను మనం కనిపెట్టుకో. ఎవడ ప్రవక్తను చూస్తావు? ఆడెలా ఉన్నాడు, ఈడెలా ఉన్నాడు, వాడు ప్రార్థన చేస్తున్నాడు లేదా, వాక్యం చదువుతున్నాడు లేదా? అంటే క్రైస్తవం ఎప్పుడు కూడా ఎలా ఉందంటే, నేనేం చేస్తున్నాను అని నేను ఆలోచించుకోకుండా ఎదటి వాడు ఏం చేస్తున్నాడు అనేదే కావాలి ఫస్ట్. కానీ బైబిల్ ఏం చెప్పింది? ఎదటి వాడి గురించి నువ్వు తర్వాత ఆలోచింది, కానీ ముందు నువ్వు ఎలా ఉన్నావు, ముందు నీ ప్రవర్తన ఎలా ఉంది, ముందు నీ మాట తీరు ఎలా ఉంది, ముందు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, అసలు దేవుడికి నచ్చిన పనులు ఏమైనా నీలో ఉన్నాయా లేదా? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎలా ఉందంటే, తాను గురించి తాను ఆలోచించుకునేవారు తక్కువ, ఎదుటి వారి గురించి ఆలోచించేవారు ఎక్కువ. కానీ బైబిల్ అయితే అది చెప్పట్లేదు. ముందు నీవు దేవుని ఎదుట ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి, న్యాయవంతుడిగా ఉండాలి. ఉన్నావా? అడుగుతుంది. దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, జవాబు ఏది? ఎప్పుడైనా మన ప్రార్థన గురించి మనం పరిశీలన చేసుకున్నామా? ఉదయాన్నే లేవగానే లేచిన వెంటనే మనం మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నామా? అది మన జీవితంలో ఉందా? ప్రశ్న వేసుకున్నారు ఎప్పుడైనా? ఉదయం లేవగానే నువ్వేం చేస్తున్నావు? అయ్యా, ఈ రాత్రికాల సమయం నుండి ఇంతవరకు కూడా మీరు మమ్మల్ని కాపాడారయ్యా, ఇదిగో మళ్ళీ మరొక రోజు అవకాశం ఇచ్చారయ్యా, అందుకు మీకు స్తుతులు స్తోత్రాలయ్యా అన్న ప్రార్థన ఏ రోజైనా మనం మంచం మీద లేచిన వెంటనే చేయగలుగుతున్నామా? ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. చెయ్యాలక్కర్లేదు. ఎందుకని? మంచం మీద లేచిన వెంటనే దేవుడికి ప్రార్థన చేయాలక్కర్లేదా? చెయ్యొద్దు అన్నాడు అక్కడైనా. మనం ఏం చేయాలి? అయ్యా, నువ్వు నాకు ఈ అవకాశాలు ఇచ్చావయ్యా, మరొక రోజు గడిపే అవకాశాలు ఇచ్చాయా, నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా అని చెప్పవలసిన బాధ్యత మనకుంది. దాహంతో మీరు ఎండలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఎండలో ప్రయాణం చేసుకుని వెళ్ళిన తర్వాత దాహం వేస్తుంది. ఆ దాహం వేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఒక చోట ఆగారు, అక్కడ ఏమీ లేవు, ఒక ఇల్లు ఉంది, వారికి మంచీలు అడిగినప్పుడు తెచ్చి మంచీలు ఇస్తే మీరు ఏం చేస్తారు? తాగేసి వెళ్ళిపోతారా? మంచిలు తాగేసి వెళ్ళిపోతారా? ఏమంటారు? తాగిన వెంటనే ఏం చెప్తారు? అమ్మ మీకు చాలా వందనాలు తల్లి, మంచిది ఇచ్చారు, మా దాహం ఇచ్చారు, మా ప్రాణాన్ని కాపాడారు. చెప్తావా? చెప్పావా? గ్యారంటీగా చెప్తావు. మరి ఉదయకాలం నువ్వు లేవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కదా. ఎంతో మంది చూడండి, మనం ఈరోజు చూస్తున్నాం, మన్నాడు ఉదయం వల్ల వాళ్ళు మన కంటికి కనిపించలేనంత దూరం వెళ్ళిపోతున్నారు. కానీ ఇంకా దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు, ఇంకా గొప్పగా నడిపిస్తున్నాడు. మరి ఆయనకి నువ్వు లేచిన వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదానిగా ఉన్నావని. ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే, మన ప్రవక్తలు ఎలాగుందో మనం ఏం చేయాలి? పరిశీలన చేయాలి. ప్రియ దేవుడు, ఆ పరిశీలన మన జీవితంలో ఉండాలి. స్టార్టింగ్ ఇక్కడ ఏమన్నాడు? తన ప్రవక్తలను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును. అంటే తన ప్రవక్తలను కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా నడుచుకుంటూ ముందుకు కొనసాగడం వలన ఎవరికి లాభం? బయట వాడికి లాభమా? ఎవరికి లాభం చెప్పండి? మీ ప్రవక్తలను మీరు జాగ్రత్తగా కనిపెట్టుకుని దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు మీకు లాభమా, పొరుగు వారికి లాభమా? ఎవరికి లాభం అండి? మనకే లాభం అండి.
మనకే లాభం. ఎదుటి వాడి గురించి ఆలోచిస్తూ మన ప్రవర్తన మనం కనిపెట్టుకోలేదు అనుకోండి, అది ఎవరికి లాభం? అది ఎవరికి లాభం కాదు. అది ఎవరికి నష్టం అంటే నీకు నష్టమే, నాకు నష్టమే. ఎందుకు? నీ ప్రవర్తన చూసుకుంటలేదు, నీ బ్రతుకులో నువ్వు ఎలాగున్నావో ఆలోచించట్లేదు, ఎదుటివాడి మటుకు ఏంటంటే మనం చూపిస్తున్నాం. అది మన జీవితాల్లో ఎప్పటికీ కూడా ఉండడానికి వీలు లేదు. బ్రతుకు నీ ప్రవర్తనను కాపాడుకో, చూసుకో, అది నీ ప్రాణమును కాపాడు. తర్వాత మర్చిద్దామండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఉజ్జియా గారి గురించి చెప్తున్నాను, అది మన జీవితంలో అప్లై చేసుకోవాలని కూడా చెప్తున్నాను మీకు. రెండవది 18వ వచనం, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఇంకో మాట చెప్పాడు ఏమంటే నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుందట. అంటే మనం నాశనం అయిపోవడానికి మన ముందు ఏం నడుస్తుంది? గర్వం. గర్వం అంటే నాకంటే గొప్పవాడు ఎవడు కూడా లేడు, నేనే గొప్పవాడిని. అది లోకపరంగా కావచ్చు, బైబిల్ ప్రకారంగా కూడా నాకంటే గొప్పవాడు మరొకడు లేడు అన్న మాట మీ నోట రాకూడదు. బైబిల్ లెక్క ప్రకారంగా ఎంత గొప్పగా వాక్యం చెప్పు, నువ్వు ఎంత గొప్పగా ప్రార్థన చెయ్యి, నువ్వు ఎంత గొప్పగా ఆత్మను రక్షించడానికి సువార్త పనిలో ముందుకు వెళ్ళు, ఏం చేసినా కూడా నువ్వేమనాలి? దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేస్తున్నాను, దేవుడే నాకు తోడై ఉన్నాడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు, ఆయనే నాకు బలాన్ని ఇస్తున్నాడు. ఈ ఆత్మను రక్షించే పనిలో, ఈ సువార్త ప్రకటించే పనిలో నేను ముందుకు వెళ్తున్నానంటే దానికి కారణం నా దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యొక్క కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం. ఇది దేవునికి ఇష్టమైంది. అవబెల్ లేదు, నాకంటే ఇంత గొప్పగా చేసేవాడు ఎవడు కూడా లేడు అనుకునేది దేనికి వస్తుంది? గర్వంలోకి వస్తుంది. అంటే ఈ గర్వం అనేది ఉంటే యథార్థంగా నువ్వు లేనట్టే. గర్వం అనేది మీలో ఉంటే నువ్వు యథార్థతను ఏమైపోయినట్టు? కోల్పోయినట్టే. అలా కోల్పోతే నువ్వు పడిపోవడానికి సిద్ధమైపోయావన్నమాట. ఇవన్నీ ఆలోచించుకుంటూ కిందకు రాగలిగితే 25వ వచనం, అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనం, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరెను. ఇక్కడ మాట కూడా ఏమన్నా రాయబడింది చూడండి జాగ్రత్తగా. ఒకని మార్గము వాని దృష్టికి ఎలా ఉంటుందట? యథార్థంగా కనబడుతుంది. ఈరోజు కూడా చాలా మంది వారిల్లే మార్గం వాళ్ళకి ఎలా ఉందంటే యథార్థంగా ఉంది, యథార్థంగా కనిపిస్తుందట. కానీ అది తుదకు ఏం చేస్తుందట? అది తుదకు మరణంలోకి చేరును. మనం మాట్లాడే ప్రతి మాటలు కూడా దేవుని యొక్క శక్తి ఉండాలి. దేవుని యొక్క శక్తి అంటే ఏంటి? దేవుని యొక్క శక్తి అంటే ఎదుటివాడిని కించపరచడం కాదు, ఎదుటివాడిని బాధ పెట్టే మాట మాట్లాడడం కాదు, ఎదుటివారి గురించి అనేకమైన విషయాల గురించి లేనిపోని విషయాలు చెప్పడం కాదు. యథార్థంగా నువ్వు బ్రతకాలి, యథార్థవంతుడిగా నువ్వు జీవించాలి. ఇక్కడ ఒక మార్గము వారి దృష్టికి యథార్థంగా కనబడుతుందట, కానీ అది చివరికి ఏం చేస్తుందట? మరణమునకు చేర్చు. ఈ మాటలన్నీ ఆలోచిస్తే నువ్వు అనుకుంటావు నాకున్న స్థాయిని బట్టి నేనేం చేసినా పర్లేదు. క్రైస్తవ్యంలో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. క్రైస్తవ్యానికి పట్టుకుంది జబ్బంతా కూడా. నేను గొప్పవాడిని అనేసరికి వాడు ఎలా బ్రతికినా కూడా ఏమనుకుంటాడు? నేను వెళ్ళే మార్గం యథార్థమైంది, నేను వెళ్ళే మార్గం నీతివంతమైనది అని అనుకుంటాడట. అలా అనుకుంటే ఏం జరుగుతుందో మన జాగ్రత్తగా విజయ గారి చరిత్రకి ఇలా ఆలోచిద్దాము. కింద ఒక మాట ఉంది, ఆ మాట కూడా చదువుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోతాము. అదే 16వ అధ్యాయం 32వ వచనం, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వారి కంటే
తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఇక్కడ కూడా చూడండి, ప్రతి మాట కూడా చూడండి మనం అర్థం చేసుకుంటే మన ఆత్మకు చాలా అవసరమైన మాటలు ఇవి. మన ఆత్మకు చాలా అవసరమైన మాటలు. ఏమని రాయబడింది ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, పరాక్రమశాలి కంటే అన్నాడు. పరాక్రమశాలి అంటే ఇంత మనం చూసాం ఉజ్జయాని. ఉజ్జయ పరాక్రమశాలే కాదా, ఎక్కడికి వెళ్ళిన విజయం ఆయిందే. చాలా మంది యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారట, కొన్ని లక్షల మంది ఉన్నారట ఆయన దగ్గర. పైగా యుద్ధం ఎలా చేయాలో తెలివి కలిగి ఆ సామాగ్రి కూడా చేయించేవాడట. అంటే పరాక్రమశాలి ఎవరు? ఉజ్జయ. ఇప్పుడు ఈ పరాక్రమశాలి కంటే ఎవరు గొప్పవారట? దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకునే వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఇక మరొక మాట రాయబడింది. ఏంటన్నమాట? పట్టణమును పట్టుకునేవాని కంటే. పట్టణాన్ని పట్టుకునేవాడి కంటే అంటే పట్టణాన్ని చుట్టుముట్టేవాడు. మరొకటి మీ అందరికీ తెలుసు, అలెగ్జాండర్. తెలుసా మీకు? ఆయన ఎన్నో దేశాలట స్వాధీనపరుచుకున్నాడట. ఎన్నో దేశాలు స్వాధీనపరుచుకున్నాడు. ఆయన గురించి కూడా పుస్తకాల్లో కూడా రాయబడి ఉంది. బడిలో చదువుకునే వాళ్ళకి అలెగ్జాండర్ అంటే బాగా తెలుస్తుంది అన్నమాట. అయితే ఇతడు చాలా దేశాలని పట్టేసుకున్నాడు, తను వశం చేసేసుకున్నాడు. కానీ ఆయన ఒకానొక దినాన్న ఏదో చిన్న దోమ కుట్టి జ్వరం వచ్చి చచ్చిపోయాడట. చచ్చిపోయిన ఆయన ఏమన్నాడో తెలుసా? ఇదిగో నేను చాలా గొప్పవాడిగా బ్రతికాను, చాలా మందిని ఓడించాను, చాలా దేశాలను వశం చేసుకున్నాను, కానీ నేను కూడా ఇది కూడా పట్టుకెళ్ళట్లేదు అన్న విషయాన్ని ముందుగానే గ్రహించి ఆయన ఒక డైరీలో రాసుకున్నాడట. నేను చనిపోయినప్పుడు మీరు పెట్టిలో పెట్టి తీసుకువెళ్తారు కదా, తీసుకువెళ్ళే ఆ టైంలో నన్ను పెట్టిన పెట్టికి 2 రంధ్రాలు పెట్టి నా చేతులు 2 పైకి పెట్టండి, పెట్టి నన్ను తీసుకువెళ్ళమని చెప్పాడు. ఏంటయ్యా దానికి అర్థం అంటే, నేను గొప్పవాడిగా ఈ భూమి మీద బ్రతికాను, అనేక దేశాలని స్వాధీనపరుచుకున్నాను, కానీ చచ్చిపోయేటప్పుడు నేను కూడా ఏమి కూడా పట్టుకెళ్ళట్లేదు. నువ్వు భూమి మీదకి ఎలాగైతే వస్తావో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతావు అన్న ఒక మంచి మాటను తెలియచేయడానికి, సమాజానికి తెలియచేయడానికి అలెగ్జాండర్ అనే రాజు అలా అతని శవాన్ని తీసుకెళ్ళమన్నాడు. మరి ఇక్కడ కూడా అదే మాట రాయించాడు కదా. ఏమని రాయించాడు? పట్టణమును పట్టుకునే వారికంటే ఎవరట? తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు. నేను బ్రతుకున్నాను, నా మనసుని స్వాధీనపరచుకోలేకపోయాను, స్వాధీనపరచుకోలేక అన్నీ కావాలనుకున్నాను, అన్నీ సంపాదించాను, కానీ నా బ్రతుకు అర్థం అనేదే లేదు. ఈ మాటలన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేశారంటే, ఉజ్జయ అనే రాజు చాలా సంపాదించుకున్నాడు, మామూలు కాదట. ఇంకా అతడు వ్యవసాయంలోనేమి, పశువుల విషయంలోనేమి, జనం విషయంలోనేమి, ఆస్తి విషయాల్లోనేమి చాలా గొప్పగా, పేరు విషయంలోనేమి ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయేటండి. ఇక దేవుడు అక్కడ రాయించిన మాట ఏంటంటే, తాను స్థిరపడ్డాడు. స్థిరపడడం అంటే ఇంక వెనక్కి తిరిగి చూసే పని లేదు. మనం కూడా అంటుంటాం కదా, ఎవరినైనా అడిగేటప్పుడు మీ అబ్బాయి స్థిరపడ్డాడా అమ్మా అంటే అర్థం ఏంటి? బాగా సంపాదించాడా, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయా అని అర్థం కదా. స్థిరపడ్డాడంటే అంతే కదా అర్థం. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏమండి వీరెడ్డి గారు స్థిరపడ్డారా అని అంటారు. మీరు అనుకున్న విధంగా స్థిరపడలేదు కానండి, దేవుడు అనుకున్న విధంగా అయితే మేము స్థిరపడ్డాం అంటే దానికి అర్థం ఏంటి? నన్ను అడిగే వాళ్ళందరూ ఎలా అడుగుతారంటే, చిన్నప్పటి నుంచి చేస్తున్నావు కదా నువ్వు బోల్డ్ వ్యాపారాలు అంటే బిల్డింగ్ పనులు, స్థిరపడ్డావా అని అర్థం. మనకేంటి అదేది కాదు, మనకు కావాల్సింది దేవుని పని, దేవుడికి నచ్చిన విధంగా బ్రతకడం. డబ్బు విషయంలో స్థిరపడలేదు నాకు అక్కర్లేదు, దేవుని విషయంలో అయితే మేము స్థిరపడ్డాము, ఇంకా అనేకలు స్థిరపడేలా చేయాలని ఒక పనిలో మేము వెళ్తున్నాము. ఒక పనిలో అంటే దేవునికి సాధనంగా, మంచి సాధనంగా వాడబడాలని మేము నిర్ణయించుకున్నాము. మేము దేవుని పనివారము.
దేవుని పనిలో మేము ఎలాగున్నాము, స్థిరపడినట్టుగా మేము బ్రతుకుతున్నాం. అది దేవుడికే తెలియాలి. దేవుడికి నచ్చిన విధంగా మేము బ్రతుకుతాము. దేవుడు నడిపించినట్టుగా మేము వెళ్ళడానికి సిద్ధపడ్డాం. అపవాదిగాడు ఎన్నో వేస్తున్నాడు వెర్రలు. అపవాదిగాడు ఎన్నో వేస్తూ అపవాదిగాడి వైపు తీసుకువెళ్ళడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అది వాడి పనే కదా. మానేస్తాడా? నువ్వు దేవుళ్ళు ఉన్నావని, ప్రార్థన బాగా చేస్తున్నావని, దేవుడి పనిలో ఉన్నావని, దేవుడి పనిలో ఉన్నారు దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి మానేస్తాడా? మాటు. అపవాదిగాడు ఎవరి మీద ఉంది టార్గెట్? వాడికి ఆ చేసే వారి మీద టార్గెట్ ఉంది. యథార్థంగా లేని వారిని, లేకపోతే ప్రార్థన లేని వారిని, వాక్యం లేని వారిని వాడు అసలు పట్టించుకోడు. ఎందుకు? వీళ్ళు ఎలాగా నా బ్యాచే. వాడి బ్యాచ్ వాళ్ళందరూ ఎలా ఉంటారట? వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, దేవుడితో సహవాసం ఉండదు, ఎప్పుడు లోకంతో టచ్చే, లోకంతోనే అన్ని కూడా లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ ఉన్నప్పుడు వాడి వైపు నేను ఎందుకు చూడాలనుకుంటాడు అపవాదిగాడు? ఎందుకు? వాడు నా కుమారుడు రా బాబు. ఎవరి కుమారులట? అపవాదిగాడి కుమారులట. లోక ఆశతో బ్రతికేవాడు ప్రతి ఒక్కడు కూడా ఎవరి కుమారుడు అయ్యానంటే బైబిల్ చెప్తుంది వాడు అపవాదిగాడి యొక్క సంబంధి. వాడు గురించి నేను ఆలోచించే పని లేదు. టైం వేస్ట్ చేయడం ఎందుకు? నా గురంటే ఎవరి మీద ఉందో తెలుసా? నా గురంటే ఏంటో తెలుసా? ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే సహవాసంతో దేవునితో సహవాసం చేస్తున్నారో, ఎవరైతే దేవుడంటే ఇష్టంతో ఉన్నారో వాళ్ళే ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చిన్న సమస్య వస్తే వెంటనే వారు దేవుణ్ణి వదిలేసే అవకాశం వస్తుంది. చూసావా? ఎప్పుడు దొరుకుద్దో చూస్తాడట. ఎప్పుడు దొరుకుద్దో చూస్తాడట. ప్రార్థనాపరుడే, వాక్యంతో ఉన్నవాడే, వాక్యంలో ఉన్నవాడే, దేవుని పనిలో చక్కగా ముందుకు వెళ్తున్నవాడే, వీడిలోనే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు తట్టుకోలేక దిగజారిపోయే అవకాశం వస్తుంది. చిన్న గ్యాప్ వస్తే చాలు నేను వాళ్ళలోకి దూరేస్తాను. అలా దూరడానికి వాడు స్థిరంగా ఉన్నాడు. మీ దగ్గర ఉన్నాడు. మీరు అనుకుంటారు మేము దేవుని మందిరంలో ఉన్నాము, ఈ మందిరంలో అడుగుపెట్టే అవకాశం వాడికి అనుకుంటున్నారా? వస్తాడు. మందిరంలో కూర్చుందని చెప్పి కూడా ఏం చేస్తాడంటే వాడు కూడా ఏదో ఆలోచన పెట్టడానికి వాడు ట్రై చేస్తాడు. వాడు ఆలోచనలు నీలోకి రాకుండా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? కాపాడుతూ హెచ్చరిస్తూ ఉంటాడు. రెండు జరుగుతుంటాయి మన దగ్గర. ఒకటి, దేవుని ఆత్మ మన దగ్గర ఉంటుంది, మనలో ఉంటుంది. అపవాదిగాడు కూడా మన పక్కన ఎప్పుడు నువ్వు అనాలోచనలోకి వెళ్తావో, ఎప్పుడు దూరేద్దామని వాడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా బ్రతకాలి ప్రేమ దేవుని వల్ల. అదే జరిగిందండి ఎవరి జీవితంలో తెలుసా? అదే జరిగింది ఎవరి జీవితంలో? ఉజ్జియా అనే ఆ మహారాజు జీవితంలో అదే జరిగిందని క్యాప్ ఇచ్చేసాడండి. దేవునితో ఉన్నంతకాలం దేవుడు వర్ధిల్లింపజేశాడు. దేవునితో సహవాసం చేసినంతకాలం దేవుడు వర్ధిల్లింపజేశాడు. అతని కీర్తి దేశాలు వ్యాప్తి చెందిన తర్వాత అతనికి ఏమొచ్చిందంటే నేను గొప్పవాడుననే గర్వం ఉజ్జియాకి వచ్చేసింది. నన్ను చాలా మంది పొగుడుతున్నారు, నన్ను చాలా మంది గొప్పవారు అంటున్నారు. ఇదిగో చాలా దేశాలు కొంతమంది అంటున్నారట, అయ్యా రాజా మీ పేరు చాలా దేశాలు వెళ్ళిపోయిందండి, ఆ దేశంలో 12 వెళ్ళినప్పుడు అక్కడ అంటున్నారు ఏ దేశం నుంచి పలానా దేశంలో, ఆ దేశంలో రాజు ఎవరు? ఉజ్జియా గారే కదా. అవునండి, ఆ ఉజ్జియా చాలా తెలివైన వాడే, చాలా బలవంతుడే, పరాక్రమశాలే, చాలా జ్ఞానవంతుడే, అతను చాలా గొప్పవాడే. ఇలా చెప్పండి మా దేశం వారు చెప్పారని చెప్పమని చెప్పుకుంటే వచ్చి చెప్పే ఉంటారు ఆయన దగ్గర. ఏమని చెప్పుంటారు? అయ్యా రాజుగారు చిన్న మాట అమ్మా చెప్పమ్మా, నాడు మీ పేరు చాలా గొప్పగా దేశాలు వ్యాప్తి చెందిందండి, మీరు చాలా బాగా తెలివైన వారట, చాలా జ్ఞానవంతులట. అదే కదండి ఇప్పుడు తగలండి. నువ్వు గొప్పవాడు అయ్యా, నువ్వు తప్ప ఎవడు కూడా లేడట. ఇప్పుడు ఎంతమందిని మార్చావంటే నీవే, నీ వాక్యమే, నీ శక్తే, నీ మాటే. కాదండి, అక్కడ దేవుడు శక్తి పనిచేసిందంతే. దేవుడు లేకపోతే ఏ మనుషులు లేదు ప్రేమ. ఈరోజు మీరు లేరు, నేను లేను. దేవుడు దయ మన మీద ఉంది కాబట్టి, దేవుని శక్తి మన మీద ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్నామంటే కారణం మన గొప్పతనం కాదు, దేవుడికి ఇష్టలుగా మనం బ్రతికేం కాబట్టి, ఆయన ఉండిచ్చాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం ప్రేమ దేవుని వల్లరా. ఆయన ఉండిచ్చాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం.
ఉజ్జియాకి ఈ మాటలు చెప్పేటప్పుడు ఉజ్జియా మనసులో ఏమైందంటే, నేనే కదా గొప్పవాడిని, వెళ్ళిపోతాను ఆయన దగ్గరికి. 2వ దినవృత్తాంతాల గ్రంథం. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఆలోచిస్తే బాగా అర్థమవుతుంది అన్నమాట. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏ మాట అంటే, చివరి లైన్లో, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక ఆయన కీర్తి దూరముగా వ్యాపించెను. అంటే ఇంకా ఆయనకి కీర్తి అనగా ఏంటి? పేరు సంపాదించుకోవాలి అని అనుకునే వారికి ఇప్పుడు కూడా పేరు సంపాదించుకున్నారు అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి, ఎంత సంతోషంగా ఉంటుంది. ఇక్కడ ఉజ్జియాకి కూడా అదే ఆనందం వచ్చింది, అదే సంతోషం వచ్చింది. ఓన్లీ పేరు వచ్చింది. ఆ పేరు ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది జ్ఞాపకం ఉంటే సరిపోదు. ఉజ్జియాకి ఆ పేరు రావడం కారణం ఎవరు చెప్పండి ఒకే మాటలో? ఉజ్జియా దేవుడా? ఉజ్జియాని నడిపించిన దేవుడు. ఉజ్జియాకి దేవుడు తోడే ఉన్నాడు కాబట్టే అతడి పేరు దేశాలు వ్యాపించాయి. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, ఇది ప్రతి మానవుడి జీవితంలో జరుగుతుందండి. కానీ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిదా? మంది. మనకు కూడా రండి, మనం ఇలా అనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతామో కాదు. మీ జీవితాల్లోనే దేవుడు వాక్యం చెప్పే అవకాశము, ప్రార్థన చేసే అవకాశము, పాటలు పాడే అవకాశము, మీ ద్వారా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారితో దేవుడు మాటలు చెప్పి దేవుళ్ళలోనికి నడిపించే అవకాశం గ్యారంటీకి ఇస్తాడు. ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. అదే మనకు పని అండి. ఏదో రక్షణ పొందుకున్నాము, ఇంట్లో కూర్చున్నాం అనుకుంటే కుదరదు. మన పని ఏంటంటే, రక్షణ పొందుకున్న నీవు ఇంట్లో ఉండి అనేకుల కొరకు ప్రార్థన చేయాలి, అనేకుల్ని దేవుళ్ళకి నడిపించడానికి నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఇది మన బాధ్యత. ఈ బాధ్యతను ఎప్పుడైతే నువ్వు నెరవేరుస్తూ ఉన్నావో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి ఆత్మీయ విషయంలో తీసుకువెళ్తాడు. ఇదిగో పలానా ఆమె దేవుని మాటలు చక్కగా చెప్తుందండి. ఆమె మాటలు చెప్తుంటేనండి, బాధతో మేము ఉన్నాం కదండి, బాధతో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు, కూర్చున్నప్పుడు, దేవుడు మాటలు చెప్పినప్పుడు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయండి. ఆ మాటలు మమ్మల్ని బలపరుస్తున్నాయని చెప్పి ఎవరు చెప్పాలి? మన దగ్గరికి వచ్చి కూర్చున్న వాళ్ళు చెప్పాలి. ఆ స్థాయికి ఎవరు వెళ్ళాలి? మనం వెళ్ళాలి. ప్రేమ దేవుని పని. ఎప్పుడు మన బాధేనా? ఎప్పుడు మన సమస్యనా? ఎప్పుడు మనకున్నదేనా? ఆలోచించాం. యోబు గారు బాధతో ఉన్నారు. మీ అందరికి తెలుసు కదా. అన్నీ కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, పిల్లలు కోల్పోయాడు, భార్య తిట్టి వెళ్ళిపోయింది. ఇన్ని జరిగాయి కదా. ఇన్ని జరిగిన ఆయన బాధతో ఉన్నప్పుడు స్నేహితులు వచ్చి చాలా మాట్లాడినారు అన్నారు. తర్వాత స్నేహితులకి ఏమొచ్చింది? ప్రాబ్లం వచ్చింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మీ ప్రార్థన నేను ఆలకించను. యోబు దగ్గరికి వెళ్ళి యోబుని ప్రార్థన చేయమనండి, అప్పుడు ఆ ప్రార్థన నేను ఆలకిస్తాను. అప్పుడు యోబు ఏం చేశాడు? అబ్బాయి నేనే కష్టంలో ఉన్నాను, నేనే బాధలో ఉన్నాను, నేనే ఇబ్బందిలో ఉన్నాను అన్నాడా? వారి గురించి ప్రార్థన చేశాడా? ప్రార్థన చేశాడు. అది యోబు గ్రంథంలో ఉంటుంది, ఖాళీ టైంలో చదవండి. అప్పుడు యోబు గారు ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? యోబు పోగొట్టుకున్న దానికంటే 2 ఆశీర్వాదము యోబుకు దయచేశాడు. పోయిన ఆస్తి కంటే డబుల్ వచ్చిందట, పోయిన గొర్రెల కంటే డబుల్ వచ్చిందట, అన్ని డబుల్ అన్ని వచ్చాయట. అప్పుడు వచ్చేసరికి ఆయన దగ్గరికి ఎవరు కాదండి, తాపుతులు వచ్చిన ముందు అక్క వచ్చిందట. అరే బాబు, నువ్వు బాధలో చాలా ఇబ్బంది పడ్డావు, చాలా బాధలు అనుభవించావని చెప్పేసి ఉంగరం పెట్టారట. ఇప్పుడు ఆ ఉంగరం ఏమైనా అవసరమా? ఎన్ని ఉంగరాలు ఉంటాయి? ఇప్పుడు చాలా ఉంగరాలు ఉన్నాయి, చాలా నవరత్నాలు ఉన్నాయి. అవి ఏమైనా అవసరం లేదు. ఇప్పుడు ఈ ఉంగరంతా పని లేదు ఆయనకి. పని లేనప్పుడు, వాటి వల్ల ఉపయోగం లేనప్పుడు అప్పుడు తెచ్చిందట అక్క. ఒరే తమ్ముడు, నువ్వు బాధలో ఉన్నావు, ఎంత బాధ వచ్చిందిరా నీకు? బాధలు ఉన్నప్పుడు రాలేదట. బాధలు వచ్చి నీకు మేము ఉన్నావురా, ఎంతగా మీ సాయం చేస్తావురా అని అనలేదట.
లేదంటే ఒక కారణం ఉందండి, ఎప్పుడు దాన్ని నమ్ముతారు. ఎందుకంటే ఒకవేళ ఆ టైంలో వచ్చి వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ గురించే యోబు చెప్పవలసి వచ్చింది. రాలేదు కాబట్టి యోబుకి వాళ్ళ పని లేదు. వాళ్ళు వస్తే మట్టుకు ఆదరిస్తాడు యోబు. ఇక్కడ వాళ్ళ గురించి నా పదలో నన్ను కాపాడిన వాళ్ళు వీలే అని చెప్పే అవకాశం ఇంకా లేదు అక్కడ యోబుకి. యోబు ఏం చెప్తాడు? ఎక్కడికి వచ్చినా ఎవరు వచ్చినా నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నన్ను కాపాడు. నిజమే, అదండి జీవితం అంటే, అదే జీవితం. నిజంగా ఈ మాటలని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఇదిగో దేవుడు యథార్థంగా మనం బ్రతికినప్పుడు దేవుడు చేసే గొప్ప గొప్ప కార్యాలు ఏంటంటే ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు, దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు. ఇది దేవుడు చెప్పారు. మరొక్కసారి చెప్తున్నారు, మీ జీవితాల్లో దేవుడు కోరుకునేది ఏంటంటే మీ ఆస్తులు అంతస్తులు కాదు, మీరు ఇచ్చే డబ్బులు కాదు. దేవుడు కోరుకునేది నీ మనసును కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఒక ఆత్మనైనా నువ్వేం చేయాలి? ప్రవర్తన ద్వారా రక్షణలోనికి నడిపించాలి. ఇదేనండి దేవుడు కోరుకునేది. ఒక ఆత్మనైనా నువ్వేం చేయాలి? నీ ప్రవర్తన ద్వారా దేవుళ్ళలోనికి నడిపించాలి. నడిపించే గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు ఇలా ఈ ప్రార్థన ద్వారా. వాక్యం ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు స్థిరపడిపోయాడు, మంచి పేరు సంపాదించేసుకున్నాడు. అయితే స్థిరపడిన వాడిని ఏం చేయాలనుకుంటాడు అపవాది? స్థిరపడిన వాడిని ఏం చేయాలనుకుంటాడు? లాగేయాలనుకుంటాడండి. స్థిరపడిన వాడిని లాగేయాలనుకుని ఏం చేస్తాడంటే ఇప్పుడు వెరేస్తాడు. వెర ఏంటంటే ఈ ఉజ్జియాకి అన్నీ ఉన్నాయి, అతనికి ఇంకా లోటు అంటే ఏమీ లేదు, లోటు లేదు. కాబట్టి ఇప్పుడు ఆ కాలానికి ఉజ్జియా ఉన్న కాలాన్ని చెప్తున్నారు. అక్కడ బలులు అర్పించాలన్నా బలిపీఠం ఎక్కాలన్నా యాజకులే చేయాలి తప్ప రాజులు చేయడానికి వీలు లేదు. అప్పుడు ఉజ్జియా ఏం ఆలోచించాడు? నేను గొప్పవాడిని కదా, నేను ఆస్తిపరుణ్ణి కదా, ఇదిగో నా కీర్తి దేశాలు వ్యాపించింది కదా, దూరంగా వ్యాపించింది కదా, ఇంకా నేను బలిపీఠం ఎక్కకపోవడం ఏంటి అంటే నేనేం చేయొచ్చు? సరే, బలిపీఠం ఎక్కి నైవేద్యాలు సమర్పించవచ్చు అంటే మాట అక్కడ ఎందుకు రాయించాడంటే, స్థిరపడిన వాడు గర్వంతో విర్రవీగిపోతే వాడు ప్రాణాన్ని వాడు పోగొట్టుకుంటాడు. గర్వం అనేది మనిషికి ఉండడానికి వీలు లేదు. ప్రేమ దేవుని వల్ల ఈ మాటను బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇంకా నాకు ఏ కదువు లేదు కదా, అన్నీ ఉన్నాయి కదా, నా పేరు గొప్పగా ఉంది కదా, నేనేం చేసినా పర్లేదులే అని ఒక విర్రవీగుతనంతో ఉజ్జియా అక్కడ విర్రవీగిపోతున్నాడు. నేను గొప్పవాడిని అయిపోయాను కాబట్టి ఏ పని చేసినా పర్లేదులే అనుకుంటున్నాడు, నేను ఎలా ఉన్నా పర్లేదులే అనుకుంటున్నాడు. అనుకోవడం కారణం ఏంటి? నేను స్థిరపడిపోయాను, అంతేనా కారణం? నేను స్థిరపడిపోయాను. చాలా పొరపాటు. నువ్వు స్థిరపడిపోయావు అని అనుకునేది చాలా పొరపాటు. నువ్వు చచ్చేంత వరకు కూడా స్థిరపడడానికి నువ్వు ఎలా ఉండాలి? దృఢమైన విశ్వాసం కలిగి జీవించాలి. చివరి క్షణాల్లో కూడా నిన్ను పడగొట్టడానికి అపవాదిగాడు నీ వెంటే తిరుగుతున్నాడు. ఇది మర్చిపోవద్దు సహోదరి సహోదరు. చివరి వరకు నీ ప్రాణం పోయే వరకు కూడా నీ వెంటే తిరుగుతాడు. ఎందుకు? నిన్ను పడగొట్టడానికి, నిన్ను తన వైపు లాక్కోవడానికి అపవాదిగాడు ఎన్నో ప్లాన్లు వేస్తాడు. ఇదిగో ఈ ఉజ్జియా మీద కూడా ప్లాన్ వేసి తిరుగుతున్నాడటండి. ఉజ్జియాని ఎన్ని సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నాడు తెలుసా? ఎవరు? అపవాది. ఉజ్జియాని దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు వెంబడించాడు చూద్దామండి. చివరి క్షణం వరకు వదలలేదండి అపవాది. ఇతను ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 16 ఏళ్ళు. అయితే ఇక్కడ 3వ వచనం చదివితే 26వ అధ్యాయం 3వ వచనం. ఉజ్జియా ఏలనారించినప్పుడు యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అంటే 52 సంవత్సరములు కూడా గొప్పగానే ఏలాడు కదా. ఈ 52 సంవత్సరాల నుంచి కూడా అపవాదిగా ఎక్కడున్నాడు? మీరు ఆలోచించండి. ఉజ్జియా పక్కనే ఉన్నాడు. కానీ ఉజ్జియాకి
అపవాది పక్కన ఉన్నా సరే అపవాది గాడికి ఏమాత్రం కూడా చోటు ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదనంటే దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుడు ఉజ్జియాని వర్ధిల్లింపజేశాడు. మనుషులంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నప్పటికీ కూడా ఏదో ఒక టైంలో జారిపోయే అవకాశం ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుందండి. ఆ సమయం గురించి ఎవరు ఎదురు చూస్తారు? ఇది గ్రహించట్లేదండి ఈరోజు చాలా మంది. గొప్పవారి కదా ఈరోజు, అందుకే చాలా మందిని పట్టేసుకున్నాడు. దేవుడి మాటలు లేవు, దేవుడి గురించి లేదు, దేవుని ఉన్నతమైన దాని గురించి చెప్పడం లేదు. పేరు గురించి, పేరు దేశాలు వ్యాపించాలి, దేశాలు వ్యాపిస్తుంది కానీ బాగానే ఉంది. కానీ దేవుడు తలుచుకుంటే ఆ పేరు తీసి పక్కన పెట్టేస్తే చాలా ప్రాబ్లం ఎదుర్కోవాలి. ఇక్కడ అపవాది గారు చూస్తున్నాడు, అపవాది గారు దొరికేశాడండి ఉజ్జియా. ఏ విషయంలో దొరికేశాడంటే బలిపీఠం ఎక్కి హక్కు నీకు లేదా అనేసరికి ఎలా ఉంది? నాకు లేకపోతుంది ఏంటి? బలిపీఠం ఎక్కి హక్కు నాకు లేకపోతుంది ఏంటి? నా దగ్గర ఎంతమంది ఉన్నారో తెలుసా? యుద్ధం చేసే పరాక్రమశాలులు 1,00,000 మంది ఉన్నారు. ఆ బలిపీఠం ఎక్కకుండా నన్ను పక్కన కూర్చోబెడతారేంటి? మిమ్మల్ని అందరికీ, మీ అందరికీ తిండి పెట్టేది ఎవరో తెలుసా? నేనే రాజుని. అంటే ఆటోమేటిక్గా గర్వం ఎక్కిపోతుంది. ఎవరికి? ఈ గర్వం ఎవరికి రాకూడదు. చిన్న చిన్న విషయాలు మనకి అప్పుడప్పుడు వస్తుంటది. నేనే ఆటోమేటిక్గా ఇది కూడా వచ్చిన గర్వం లాంటిది. అసలు ఎప్పుడు కూడా ఏముందండి, దేవుడు ఆడుకుంటున్నాడు, ఆడుకుంటున్నాం అంతే. నాకేమీ రాదు, నేనేమీ చెప్పలేదు, ఆయన కావాలంటే వాడుకుంటున్నాడు. ఆయన యందు యథార్థంగా బ్రతకడం నేను నేర్చుకున్నాను కాబట్టి నా బ్రతుకు ఆయన ఎదురు సాగిలు పడి మీ చచ్చేంత వరకు అలా బ్రతుకుతామంతే. మేము చేస్తున్న పని ఏది కూడా మేమనుకుంటే చేసేసేది కాదు, మా పక్షమున దేవుడుండి నడిపిస్తున్నాడు కాబట్టే చేస్తున్నాము అనే మాట మన నోట రావాలి. ప్రేమ దేవుడు వల్ల ఇది ఏం అర్థం కావట్లేదు. సరే, నాకంటే గొప్పవాడు ఎవడు అని చెప్పి వెళ్ళిపోయేటంటే ఇప్పుడు చదవండి 16 వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. ఎప్పుడు చెడిపోయాడట? మనసు ఎప్పుడు గర్వించాడట? స్థిరపడిన తర్వాత ఎవడో లెక్కలేదు. స్థిరపడిన తర్వాత ఎవడో అవసరం లేదు. స్థిరపడిన తర్వాత నేర్పులోడు ఏమైపోతాడో తెలుసా? వాడ ఎవడంటే విచిత్రంగా నవ్వు వస్తుందన్న మాటలు ఏంటంటే, ఏదన్నారండి నువ్వు ఎక్కడ నేర్చుకున్నప్పుడు గౌరవం. వాళ్ళు పాడైపోతే దేవుడు వాళ్ళు చూసుకుంటాడు. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడే అంత అవసరత మనకి లేదు. నువ్వేదో నేర్చేసుకున్నావు కాబట్టి, ఏదో స్థిరపడిపోయావు కాబట్టి ఇంకా వాడు లెక్క నాకు లేదని చెప్పడం ఎందుకండి? అవసరం మనకి ఏమీ లేదండి. ఇక్కడ చూసేది అన్నీ ఉజ్జియే జ్ఞాపకం వస్తున్నాడండి. ఏమో మా బ్రతుకులు అని జరుగుతుంది ఏమో భయం. అది మన బ్రతుకులు ఎప్పుడు జరగకూడదండి, అసలు ఎప్పుడు మన జీవితాల్లో జరగకూడదు. స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడట. ఎలా గర్వించాడు, ఎలా చెడిపోయాడు అక్కడ చూడండి రాస్తున్నాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి, దేనికట ధూపం వేయుటకు యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. అంటే ఇక్కడ దేవుడు ఏమని రాయించాడు? ద్రోహం. ఏంటి ధూపం వేయడం ద్రోహమా? ఆలోచించవచ్చు. అంటే ఆనాటి కాలంలో అప్పటికి దేవుడు ఏర్పరిచిన ఆ యొక్క చట్టాన్ని బట్టి ధూపం ఎవరు వేయాలంటే యాజకులే వేయాలి. దేవుడికి నియమాన్ని పెట్టాడు కదా, దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు కదా. ఆ పద్ధతి ప్రకారం ఆనాటి కాలంలో అప్పుడు అలా జరిగించకూడదు. రాజు వేయడానికి లేదు, యాజకుడే ఆ యొక్క ధూపం ఆ మందిరములో వెయ్యాలి. అదొక రూల్. ఇప్పుడు రూల్ ఏం చేశాడు? అతిక్రమించాడు. మీరు ట్రాఫిక్ లో మీరు
వెళ్ళవలసిన విధంగా వెళ్ళకుండా వేరే రూట్లో వెళ్ళారు అనుకోండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం చేస్తున్నారు? ఆపేసి బండి పోవట్లే, ఏం అక్కడ మీరు వెళ్ళిపోతున్న ఫోటో తీసుకుంటున్నారు. ఫోటో తీసుకుని తర్వాత బిల్లు బ్యాంక్ వచ్చేస్తుంది. గొడవ లేదు, లేట్ లేదు, కానీ శిక్ష పడాలి, తప్పదు. ఇంకా ఇక్కడ కూడా రూల్ పెట్టాడు దేవుడు. ఆ రూల్ అతిక్రమించాడు, వెళ్ళాడు, దూపం అక్కడ దూపం వేసేస్తున్నప్పుడు జరిగింది ఏంటో చూద్దాం. 17వ వచనం. యాజకుడైన అజర్యా అతనితో కూడా ధైర్యవంతులని యెహోవా యాజకులు ఎంతమంది? 80 మంది అతన్ని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదయ్యా అన్నారటండి. చెప్పలేదా? తప్పయ్యా, నువ్వు గొప్పవాడివే, నువ్వు రాజువే, నువ్వు ఉన్నతమైన సంపాదన సంపాదించిన వాడివే, కానీ దూపం వేసే పని నీది కాదయ్యా. చాలా చక్కగా చెప్పారండి. వినాలి కదా. మీరు చెప్తే నేను వినడం ఏంటి అంటే ఆటోమేటిక్గా ఏమొచ్చేసింది దీనికి? గర్వం. తన నడతను కాపాడుకోకపోతే తన ప్రాణాలకు తానే ఉత్తరవాది. ఇయ్యకూడదయ్యా, ఇది నీ పని కాదయ్యా, ఇది యాజకుల పని అయ్యా రాజా అని అంటేనట. అప్పుడు ఆయన ఏమన్నాడు? చెప్పగా 19వ వచనం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. రౌద్రుడైపోయాట, కోపం వచ్చేసిందట. గర్వం వచ్చింది, గర్వంతో పాటు ఏమొచ్చేసింది? కోపం వచ్చింది. కోపం వచ్చి యాజకుల మీద ఏమైపోయాడంటే రౌద్రుడైపోయాడు. ఇంకా అందరినీ ఏమంటున్నాడంటే, మీరెవరయ్యా నాకు చెప్పడానికి? మీకు సంబంధం ఏంటి? మీరేపాటి వారు? మీరెంతటి వారు? నాకంటే గొప్పవారా మీరు అని చెప్పి కోపం తెచ్చుకున్నాడట. తెచ్చుకున్న తర్వాత ఏం జరుగుతుంది చూడండి. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూడే ఉన్నప్పుడు అతని నొసట కుష్టు రోగం పుట్టెను. ఇంకా ప్రజల మాట వినట్లేదంట, అక్కడ యాజకుల మాట వినట్లేదంట. అప్పుడు దేవుడే దిగిపోయాడండి అక్కడికి. మనుషులు చెప్పేంత వరకు వింటే బాగానే ఉంటుంది, వినకపోతే అది తప్పని చెప్పినా తప్పు కాదని విర్రబీగిపోతే ఆ తప్పు నువ్వు చేసావని సంగతి దేవుడు ఏం చేస్తాడు? నీకు తెలియజేస్తాడు. కుష్ఠరోగం పుట్టించేసాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. కుష్ఠరోగం పుట్టెను. 20వ వచనం. ప్రధాన యాజకుడైన అజరయను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము కలిగి ఉండేను గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలో పోకుండుట ప్రత్యేకింపబడిన గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. ఉజ్జియా చేసిన ఇతర కార్యముల గురించి ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా రాసెను. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అయిన రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతనికి పితరుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. అతని కుమారుడు యోతాము అతనికి బదులుగా రాజు ఆయను. అని ఎలా ముగిసింది? ఉజ్జియా జీవిత చరిత్రలో ఆయన చివరి ఘట్టం ఎలా ముగిసింది? శాపంతో చచ్చిపోయినట్టుగా లేదు. అతను పరలోకం వెళ్తాడంటారా? అసలు పరలోకంలో అతనికి స్థానం ఉంటుందో చెప్పండి. 17 + 52 ఎన్ని సంవత్సరాలు? 50, 60, 69 సంవత్సరాలు కదా.
69 సంవత్సరాలు దేవుని యందు భయభక్తులుగా బ్రతికాడా లేదా? బ్రతికాడు. చివరి క్షణంలో ఏమైపోయాడు? అపవాదికి కుమారుడైపోయాడు. దేవుణ్ణి విసర్జించాడు. పాతాళానికి అర్హుడైపోయాడు. మన జీవితాలు కూడా ఇలాగ ఉంటాయి. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. గొప్పగా బ్రతుకుతున్నాం అన్న మాట పక్కన పెట్టి, ఈ గొప్పగా బ్రతకడానికి దేవుడే కారణం కాబట్టి ఆయన ఇష్టపడే పిల్లలుగా మన జీవితాంతో చచ్చిపోయేంత వరకు బ్రతకాలని ఒక నిర్ణయాన్ని మనం తీసుకుంటాం. వేరే ఏమో ఎవరి గురించి ఆలోచించొద్దు. నేను, నా కుటుంబం, నేను, నా పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికేలా ఉండాలి అన్న ఆలోచనతోటే మనం బ్రతుకుదాం. ప్రేమ దేవుడు వాళ్ళ ఇక్కడ ఆల్రెడీ ఉజ్జియాకి దేవుడే శిక్ష డైరెక్ట్గా ఇచ్చేసాడు కదండి. మందిరంలో నుంచి వెళ్ళిపోమంటే వెళ్తులేదట. యాజకులు వెళ్ళిపోమంటున్నారట. నీ పని కాదయ్యా, నువ్వు వెళ్ళిపోయి అంటే నువ్వెవడో చెప్పడానికి తిరగబడుతున్నాడట. తిరగబడుతుంటే దేవుడే వచ్చేసాడు అక్కడికి. దేవుడు వచ్చాడు అంటే వచ్చి నిలబడినట్టు కాదు, దేవుడే తనకు కుష్ఠరోగాన్ని పంపించేశాడు. ఆ కుష్ఠరోగం వచ్చినోడు అప్పుడు ఎక్కడ ఉండకూడదు? ఆయా ప్రదేశాల్లో కూడా ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? ఊరు అవతలు ఉండాలి, ఊరు బయట ఉండాలి. అతను రాజు కాబట్టి ఊరు బయట ఉండడం కుదరదు కాబట్టి అతను ఏం చేశాడంటే మరొక ఇంటిలో అతన్ని పెట్టారు. కుష్ఠరోగం ఎందుకు వచ్చింది అయ్యారంటే, కుష్ఠు రోగులు ఊర్లో ఉండడానికి వీలు లేదు. ఊర్లోనే ఉండకూడదంటే గుళ్ళో ఉండొచ్చా? ఉండకూడదు. అందుకే దేవుడు కుష్ఠుని పంపించాడు. ఆ కుష్ఠు వచ్చిందన్న సంగతి తెలుసుకొని ఉజ్జియా కూడా నేను తప్పు చేశాను అనుకున్నాడు. ఆ తప్పుకి అర్థమైపోయింది, నేను దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను కాబట్టి శిక్ష నా మీదకి వచ్చిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోమని చెప్పడమే కాదు, ఇతను కూడా తొందరపడి బయటికి వచ్చేసాడు. మన జీవితాల్లో అలా జరగడానికి వీల్లేదు. మన జీవితాల్లో ఎప్పుడు ఆ తప్పులు జరగడానికి వీల్లేదు. చిన్న గ్యాప్ కూడా, తలంటికి వాసి గ్యాప్ కూడా అపవాదిగాడు దూరడానికి అవకాశం మీరు ఇవ్వద్దు. ఆయన ఎన్నో ఆలోచనలు పుట్టిస్తాడు, ఎన్నో తలంపులు పుట్టిస్తాడు. మన జీవితాల్లో ఎప్పుడు వరకు ఉండవలసింది ఏంటంటే, ఇదిగో మన నిమిత్తము మన పాపాలను తీయడానికి పరలోకము నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకానికి రావడం జరిగింది. తండ్రితో పాటు ఉన్నతమైన స్థానాన్ని వదిలిపెట్టి వచ్చేసాడట. ప్రాముఖ్యమైన స్థానాన్ని వదిలిపెట్టి వచ్చేసాడట. ఎందుకు? నిన్ను నన్ను కాపాడడానికి ఆ కల్వరి కొండ మీద సిలువ వేయబడ్డాడు, రక్తం కార్చాడంటే కారణం ఏంటంటే నీ పట్ల నా పట్ల ఆయనకున్న ప్రేమ. ఆ పరలోకపు తండ్రి యొక్క ఆవేదన తెలుసుకున్న ఆ కుమారుడు భూమి మీదకి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టేటప్పుడు అన్నాడు, అయ్యా ఈ శిక్షని తట్టుకోలేనేమో, ఈ శిక్షని భరించలేనేమో అన్న ఆయన ఒకే ఒక మాట అన్నాడు, అయ్యా నీ చిత్తం నెరవేర్చడానికి నేనేమైపోయినా పర్లేదు. తండ్రి, పరలోకమందు ఉన్న తండ్రి, నీ చిత్తం నెరవేర్చడానికి ఈ భూమి మీద నేనేమైపోయినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు, ఎంత రక్తం కారిపోయినా పర్లేదు, ఎంత నొప్పి నాకు వచ్చినా పర్లేదయ్యా, నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి. బాధ వస్తుందంటే అదే మాట అన్నాడు ఆయన. బాధ కలుగుతుంది అదే మాట అన్నాడు. ఆ గెచ్చమైన తోటలో మోకరించి ప్రార్థన చేస్తూ, అయ్యా ఈ బాధ తట్టుకోలేనేమో, ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయ్య అన్న మాట వచ్చిన వెంటనే ఆయన మళ్ళా అన్నాడు, అయ్యా అయ్యా క్షమించేయ్యా, ఆ మాట వినకూడదయ్యా, ఎందుకంటే నా ప్రాణం పోతేనే, నా రక్తం కారితేనే, నా శరీరం మీద దెబ్బలు ఉంటేనే కదా ఇదిగో ఈ పిల్లలందరూ కూడా పాపక్షమాపణ కలుగుతుంది. అప్పుడే కదా నువ్వు ఆనందపడేది, దీని గురించే కదయ్యా నువ్వు యుగ యుగం నుంచి బాధపడుతున్నావు. నీ బాధను తీర్చడానికి నేను ఒప్పుకున్నాను కదా, అయితే నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే నెరవేరని. చేతుల్లో మేకలు వేసినా పర్లేదు, నా కాళ్ళలో మేకలు వేసినా పర్లేదు, నా తల మీద ముళ్ళ కిరీటం పెట్టినా పర్లేదు, ఎవరు ఉమ్ము వేసినా పర్లేదు, ఎంతమంది పిడుగుద్దులు గుద్దినా పర్లేదు, నీ చిత్తమే నెరవేరాలి, నీ చిత్తమే నెరవేరాలి, నీ చిత్తమే నెరవేరాలి అన్న యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సూచనలు మన దగ్గర ఉంటే, ఆలోచనలు మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుందండి. అసలు గర్వమే రాదండి. అసలు గర్వించడానికే మనం ఇష్టపడం. ఎందుకు ఇష్టపడమంటే దేవుడు ఆనందిస్తున్నాడు, దేవుడు సంతోషిస్తాడు కాబట్టి ఆయనకి నచ్చిన విధంగానే మనం బ్రతుకుతాం. ఆయన మెచ్చుకునే విధంగానే మనం బ్రతుకుతాం. బ్రతుకు అందరిలో ఉండాలని
స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విజయం నిలబెట్టి పాఠం మనకు నేర్పించాడు. ఏంటంటే గర్వము ఎప్పటికీ మనలోనికి రావడానికి వీలు లేదు. మరి ఎలా బ్రతకాలి? మనం తగ్గించుకుని బ్రతకాలి. మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే తగ్గించుకుని బ్రతికాడో, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎంతగా శరీరము నొప్పి కలిగించినా ఆయన ఒకటి ఆలోచించాడు, నా తండ్రి ఆనందపడే పని నేను చెయ్యాలి అనుకున్నాడండి. అదే పని చేశాడండి ఆయన. కాబట్టి ఆయన పరలోకమందు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. మనం కూడా అక్కడికి వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం కూడా ఆయన బ్రతికి చూపించాలి. గర్వం అనేది మనకి ఇప్పుడు ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు కూడా ప్రేమిస్తూ నేను తిట్టినా, నీ మీద వేసినా, ఏం చేసినా పర్లేదండి. ఇంచేం చేస్తారంటే ఇంచేం మనల్ని అవమానపరుస్తారు, మన బ్రతుకున్నంత కాలం అవమానపరుస్తారు. దేవుడు ఇచ్చిన సమయం పూర్తి అయిపోతే వాళ్ళు అనగలరా? వాళ్ళు చెప్పండి, అనగలరా? ఏమంటారు అంటే వాళ్ళు నూరు నిప్పంతే. ఎందుకు? మనం వినం కదా. మనం ఎక్కడుంటాం అలా బ్రతికితే దేవుని మందిరంలో ఉంటాం, అంటే పరలోకంలో ఉంటాం, పరలోకంలోకి వెళ్ళే ఆ పరదేశంలో ఉంటాం. మనకి అవేమి వినపడవట, అవేమి మనకి అక్కర్లొద్దు. అక్కడికి ఎప్పుడు ఆనందం నెమ్మది పొందే స్థలంలో కూర్చుని ఉంటాం. ఆ నెమ్మది పొందుతూ ఉంటామట. ఆ నెమ్మది పొందే స్థలానికి మనం అందరూ వెళ్ళాలంటే ఈ భూమి మీద కొన్ని తిప్పలు తప్పో, కొన్ని ఇబ్బందులు తప్పో, అవి భరించి సహించి ఆనందంగా సంతోషంగా ఆ పరలోకానికి వెళ్ళిపోయేవారిగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇంతవరకు నా తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నిజమే నాయన. ఇదిగో మా జీవితాల్లో ఇంకా మేము తండ్రి గర్వించేవారిగా ఉన్నామేమో తండ్రి. ఆ గర్వం అనేది మాలో లేకుండా తండ్రి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ తగ్గించుకునే ఒక మనస్సు అందరికీ దయచి ఈ మాటలు విన్నప్పుడు తండ్రి, ఆ మాటలు మమ్మల్ని బలపరుస్తాయి తండ్రి. ఆ మాటలు మమ్మల్ని నా తండ్రి ధైర్యపరుస్తాయి తండ్రి. ఎంత గొప్ప అవకాశం మీరు మాకు అనుగ్రహించారు. దేవా దేవా దేవా, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు ప్రభువా. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా నా తండ్రి రోజు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం, ఆయన యొక్క రక్తమును మీరు తీసుకొని చుండగా తండ్రి, మీరే మాకు బలమును ఇవ్వండి తండ్రి. ఆయన వచ్చేంత వరకు, నేను ప్రాణం పోయేంత వరకు ఆయన మరణమును ప్రచురించేవారిగా, ఆయన గురించి ప్రకటించేవారిగా ఉండుటకు దయతో మీరు సహాయం దయచి మా కొరకు తొందరని నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు వరకు నీ నామముని ప్రార్థన మనములు అడిగి వేడుకొంచి నామ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. Hallelujah, hallelujah.